హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రివేణి రెసిపీస్. ఈరోజు నేను కేవలం 15 నిమిషాల్లో ఇన్స్టెంట్ జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ జిలేబీకి 1 కప్పు మైదాని తీసుకున్నాను. ఏ కప్పుతో మైదా తీసుకున్నాను అదే కప్పుతో 1.5 కప్పు చక్కెరని తీసుకుంటున్నాను. అలాగే 1 నిమ్మకాయ, అలాగే బేకింగ్ పౌడరు. ఈ 4 వస్తువులు ఉన్నట్టయితే మనం ఈజీగా ఇంట్లోనే జిలేబీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షనల్ అండి. ఈ 2 కలర్ కోసము ఆరెంజ్ ఆర్ లెమన్ కలర్ తీసుకోండి. స్వీట్ కదా, అందుకోసం 1-2 ఇలాచీని కూడా ఇలా కొట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా డీప్గా ఉన్న ప్యాన్లో షుగర్ సిరప్ చేసుకున్నట్టయితే జిలేబీలకి చక్కెర పాకం బాగా పడుతుంది. చక్కెర 1.5 కప్పుకి 1 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఈ చక్కెరను ఇలా ఒకసారి కలుపుకొని చక్కెర కరిగేలోపు మనం జిలేబీ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఏదైనా ఒక పెద్ద బౌల్లో మైదాని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోకూడదు, అలా చేస్తే పిండి ఉండలు కట్టుకుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి జారుడుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా స్మూత్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలి. లెమన్కి బదులు పుల్లటి పెరుగు కూడా 1.5 టీ స్పూను వేసుకోవచ్చు. చివరిగా బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే రెగ్యులర్ ఈనో కూడా 1 ప్యాకెట్ వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోండి. 1 కప్పు మైదాకి హాఫ్ కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వాటర్ పట్టాయి నాకు. చక్కెర మొత్తం ఇలా కరిగిపోయింది. ఇలా మంచి స్మెల్ కోసము ఇలాచీని కూడా వేసుకున్నాను. చివరిగా కలర్ని కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. అంతా ఒకసారి కలిపి ఇలా మరుగుతున్న చక్కెర పాకాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచుకున్న షుగర్ సిరప్ చల్లారిపోకుండా ఏదైనా ఒక మూత పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. జిలేబీ ఫ్రై చేసుకోవడానికి ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. జిలేబీ చేసుకోవడానికి పాల కవరు లేదా పైపింగ్ బ్యాగ్, సాస్ బాటిల్ ఇలా ఏదైనా యూస్ చేసుకొని జిలేబీలు చేసుకోవచ్చు. నేను ఆయిల్ కవర్ని యూస్ చేసి చేసుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒక గ్లాస్లో కవర్ని ఉంచి కలుపుకున్న బ్యాటర్ని నిదానంగా కవర్లోకి పోసుకోవాలి. కవర్ అంచుల్ని గట్టిగా ఏదైనా రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా క్లిప్తో కానీ క్లోజ్ చేసుకోవాలి. రెండో వైపు ఇలా సన్నగా కట్ చేసుకోండి. మీరు ఏ సైజులో కట్ చేసుకున్నారో అదే సైజులో మన జిలేబీ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జిలేబీలని వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి షేప్ కరెక్ట్గా రాకపోవచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ ఉన్నట్టయితే ఈజీగా చేసుకోవచ్చు. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా క్రిస్పీగా అయ్యాక తిప్పి ఇంకొకసారి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన వెంటనే వేడిగా ఉన్న చక్కెర సిరప్లో ఈ జిలేబీలని వేసుకోవాలి. పాకం చల్లారిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసుకోండి. చల్లారిన దాంట్లో వేస్తే జిలేబీ చక్కెర పాకం సరిగా పీల్చుకోదు. చక్కెర పాకంలో 2-3 నిమిషాలు ఉంచి తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. కేవలం 4 పదార్థాలతో, అది కూడా 15 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఈజీగా ఈ జిలేబీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం త్రివేణి రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.